అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈ రోజు రెసిపీ వచ్చేసి టమాటా చారు. ఈ టమాటా చారుని అసలు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. 2 years దాటిన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ టమాటా రసాన్ని ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. ఇది మనకి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఈ టమాటా రసాన్ని చేసుకొని తినండి, చాలా తృప్తిగా భోజనం చేస్తారు. అండ్ డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఈ టమాటా రసాన్ని ఈజీగా వాళ్ళు జీర్ణించుకోగలరు. కాకపోతే వాళ్ళకి కొద్దిగా పులుపు తక్కువగా వేసి ఈ టమాటా రసాన్ని చేస్తే వాళ్ళ నోటికి చాలా రుచిగా ఉంటుంది. అంత రుచికరమైన టమాటా చారుని ఈజీ పద్ధతిలో ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ టమాటా రసం కోసం నేను 1/2 kg కంటే కొద్దిగా ఎక్కువగా టమాటాలని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటాలని 4 పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ టమాటా చారు చేసుకోవడానికి ఎక్కువగా రసం ఉన్న కాయల్ని ఎంచుకోండి. అండ్ అలాగే నాటుకాయలు అయితే పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. డెలివరీ వాళ్ళకి చేసినట్లయితే చింతపండుని స్కిప్ చేసేయండి, వాళ్ళు అంత పులుపు తినొద్దు కాబట్టి ఈ చింతపండు అనేది స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు గల్లుప్పుని యాడ్ చేయాలి. దీంట్లో వాటర్ ఏమీ వేయొద్దండి, ఓన్లీ ఆ టమాటాలతో వచ్చే రసంతోటే ఈ టమాటాలు అనేవి మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఆ టమాటా బౌల్ని ఈ స్టవ్ మీద పెట్టేసేయండి. ఒక 10 to 15 minutes వరకు టమాటాలు మొత్తం మగ్గిపోయేంత వరకు వీటిని ఉడికించేసుకోవాలండి. ఒక 15 నిమిషాల తర్వాత చూసారా టమాటాలన్నీ పూర్తిగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేసేయండి. ఇది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని చేత్తో స్మాష్ చేసుకుంటూ ఈ టమాటాలో నుంచి రసాన్ని వేరు చేసుకోవాలి. ఈ టమాటాలో నుంచి రసాన్ని వేరు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎంత క్వాంటిటీ రసం అయితే కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చేయండి. మీకు పుల్లగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి, మీకు సరిపోయింది అనుకుంటే వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసారా ఈ పిప్పి అనేది ఇలా వచ్చేస్తుందండి. ఈ పిప్పిని తీసేసి ఈ టమాటా రసాన్ని ఒక్కటినే తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ టమాటా రసం ఉన్న బౌల్ని స్టవ్ మీద పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటేనే టమాటా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కంపల్సరీగా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును వేసేసి కరివేపాకు వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం 5 పచ్చిమిర్చిని ఉడికించేసుకున్నాం కదా, ఆ కారం మీకు సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదంటే కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 20 minutes వరకు మరిగించేసేయాలండి. 20 minutes తర్వాత మనం ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ మనకి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు అంటే ఏం లేదండి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు. ఇప్పుడు ఈ తాలింపు దినుసులు అనేవి కొద్దిగా వేగిపోయి ఉంటాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 3 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని ఇవి పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి కరివేపాకు చిటపట అన్న తర్వాత ఇప్పుడు మనం మరుగుతూ ఉన్న టమాటా చారులోకి ఈ తాలింపుల్ని డైరెక్ట్గా వేసేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే టేస్టీగా ఉండే టమాటా చారు రెడీ అయిపోయింది. నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఈ టమాటా చారుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఏమైనా ఈజీ రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.